ఆన్ చేసుకోండి ఫోన్. Good afternoon, everyone. DMP 11 Daily Mains and Prelims Program 11th day. Yesterday, I gave 2 questions entirely from the newspaper. నేను నిన్న 2 క్వశ్చన్స్ ఇచ్చా, 2 క్వశ్చన్లు న్యూస్ పేపర్ నుంచి ఇచ్చా. రేపు ఇవ్వబోయే క్వశ్చన్లో ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఏదో ఒకటి హిందూ ఆర్ ఈనాడు తీసుకుంటాం, లేదా ఎకనామిక్ టైమ్స్ తీసుకుంటాం. మోస్ట్లీ ఈనాడు, వీ విల్ బి మోస్ట్లీ స్ట్రెస్సింగ్ అపాన్ ఈనాడు పేపర్. నెక్స్ట్ కల్చరల్ అండ్ హెరిటేజ్ వస్తుంది. ఇండియా, భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మీద క్వశ్చన్స్ వస్తాయి రేపటి నుంచి ఒక్కొక్క క్వశ్చన్. ఓకేనండి. టుడే లెట్స్ డిస్కస్ అబౌట్ ది క్వశ్చన్స్. Critically examine India's ambitious Great Nicobar Development Plan or geostrategic plan. ఓకేనండి. భారత్ ఘనంగా ప్రారంభిస్తున్న గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రణాళిక లేదా భౌగోళికంగా వ్యూహాత్మక ప్రణాళికను విమర్శనాత్మకంగా పరిశీలించండి. ఇక్కడ విమర్శనాత్మక పరిశీలన అడగడంలోనే అంతరార్థం ఉంది. మిమ్మల్ని ఏం టెస్ట్ చేయాలని ఆలోచిస్తే has some kind of intention, especially to test you, not to test your knowledge. Your knowledge level ని ఎప్పుడు టెస్ట్ చేయరు. మీకు నాలెడ్జ్ ఉంటుందని తెలుసు. ఎవరైతే మెయిన్స్ రాస్తారో, ప్రిలిమ్స్ రాస్తారో వాళ్ళకి అందరికీ నాలెడ్జ్ ఉంటుంది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మీద. ఎక్కడో చోట దే విల్ కమ్ అక్రాస్ ఇన్ సమ్వేర్ అరౌండ్. బట్ థింగ్ ఈజ్ వాట్ హీ వాంట్స్ టు టెస్ట్ ఫ్రమ్ దట్ ఆస్పెక్ట్ అంటే ఇక్కడ క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే విమర్శనాత్మకంగా విమర్శనాత్మకంగా పరిశీలించడం. అసలు ఫస్ట్ పరిశీలించడం అంటే ఏంటి, క్రిటికల్లీ అంటే ఏంటి, రెండు డిఫరెంట్ పదాలు. ఈ క్రిటికల్లీ అంటే విమర్శనాత్మక యాడ్ చేయడం వల్ల ఈ పరిశీలన అనేది మొత్తం మీనింగ్ మారిపోతుంది. మనం లాస్ట్లో కంక్లూజన్ ఎలా, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలో కూడా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ క్రిటికల్లీ ఎగ్జామిన్ ఇండియాస్ అంబిషియస్ గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్లాన్ ఆర్ జియో స్ట్రాటజిక్ ప్లాన్ అండి. ఓకే, విమర్శనాత్మకంగా పరిశీలించడం. పరిశీలన అంటే ఇది బోత్ ప్రాస్పెక్ట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అంటే పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్లో తీసుకురావాలి. క్రిటికల్లీ అంటే ఒక జడ్జిగా కూర్చొని చేస్తాం అనమాట, నాట్ క్రిటిసిజం. దాన్ని క్రిటిసిజం చేయడం కాదు, ఉన్నది ఉన్నట్టు రాయడం అనమాట, అంతే. ఓకే, జస్ట్ క్రిటికల్లీ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ యూ షుడ్ యాక్ట్ లైక్ ఏ జడ్జ్. జడ్జ్ విల్ బేస్డ్ ఆన్ ది లా, ద స్టాట్యూట్ ఆఫ్ ది ఐపీసీ, సిఆర్పిసి ఎక్సెట్రా ఈ విల్ లిజన్ టు ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది బోత్ సైడ్స్ ఆఫ్ ఏ కేస్. ఫైనల్లీ ఈ విల్ టేక్ ది డెసిషన్. మీరు కూడా అంతే, బోత్ సైడ్స్ ఏముండాలో తీసుకుని ఒక డిసిషన్కి వస్తారు లాస్ట్. అంటే యూ షుడ్ గివ్ ది కంక్లూజన్. ఫైనల్గా ఒక మధ్యలో కూడా చెప్పుకుంటూ రావచ్చు. ఇక్కడ లుక్ ఎట్ ది లెట్ మీ టాక్ అబౌట్ దిస్ గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్లాన్, గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రణాళిక. సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అంబిషియస్లీ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, చాలా వ్యూహాత్మకంగా ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటారు చూడండి, అలా తీసుకొస్తుంది. దిస్ కాస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అరౌండ్ 70 to 75,000 crores. ఓకే, దీని కాస్ట్ నీతి ఆయోగ్ హ్యాస్ ప్లాన్డ్. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ ప్రణాళిక వచ్చింది. నీతి ఆయోగ్ ఈజ్ బ్రింగింగ్ అప్ దిస్ ప్లాన్. దిస్ కాస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ $9.4 billion or 75,000 crore ప్రాజెక్ట్ అంటే ఇది. ఒకసారి ఊహించుకోండి, ఆల్మోస్ట్ $10 billion ప్రాజెక్ట్. సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అసలు ఏంటి అంటే దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే దిస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈజ్ టు మేక్ దిస్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ యాజ్ వన్ ఆఫ్ దిస్ ట్రాన్సిట్ హబ్ అంటారు, కాలింగ్ పోర్ట్స్ అంటారు. దిస్ సింగపూర్, హవాయిన్ పోర్ట్, ఓకే, దిస్ కొలంబో పోర్ట్, వీటిని ఏంటంటే ట్రాన్సిట్ హబ్స్ అంటారు అనమాట. సో మనం ట్రావెలింగ్ చేస్తుంటే ఒక రోడ్డు దగ్గర క్రాస్ రోడ్స్ వస్తే అక్కడ ఆగుతారు, టీలకి టిఫిన్స్ లాగా. ఇలాగే ఇంటర్నేషనల్ లేన్స్ ఉంటాయి, ట్రేడ్ రూట్స్, వీళ్ళు ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగుతారనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ క్రాస్ రోడ్స్, ట్రేడ్ రూట్స్, ద కంట్రీస్ డెవలప్డ్, వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్ గా డెవలప్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ అనమాట. సో దిస్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఈస్ టు బికమ్ మెయిన్ టార్గెట్ ఈస్ టు మేక్ దిస్ గ్రేట్ నికోబార్ యాజ్ ఏ సింగపూర్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇంకో సింగపూర్ని అయిపోవాలన్నమాట, దీన్ని చేస్తారు. బట్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనుకుంటే తప్పు అనమాట. సో నెంబర్ 1 టు మేక్ ఇట్ ఈస్ అ కాలింగ్ పోర్ట్ లైక్ ఎ సింగపూర్. నెంబర్ 2 ఈజ్ టు ప్రివెంట్ ది చైనా, టు అఫోర్డ్ ది చైనీస్ మాన్యూవర్స్ ఇన్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్లో ఇది తీసుకొచ్చే చర్యలను అడ్డుకోవడానికి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం.
ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో చివరి భాగంలో ఉంటుంది. ఇట్స్ ఓన్లీ దిస్ ఇస్ ద లాస్ట్ point of the Great Nicobar Island, Andaman and Nicobar Island. This entire extent of this one is around 800 square kilometers, 850 square kilometer. సింగపూర్ ఏంటంటే 732 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే అండి, సింగపూర్ కంటే పెద్దదే గ్రేట్ నికోబార్ అనే ఒక ఐలాండ్. దిస్ ఐలాండ్ ఈజ్ ఓన్లీ 147 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సుమిత్రా ఇండోనేషియన్ ఐలాండ్. ఇది ఏంటంటే చాలా స్ట్రాటజికల్. It's a very important location for India now. Why it is now? I am stressing upon the word now because the Chinese saying that the Indian Ocean is not India's ocean. Okay, I repeat, this Indian Ocean is not India's ocean. This is what the claim of the China. Indian Ocean అనే పేరు ఇండియాకి, ఇండియన్ ఓషన్కి ఇండియా పేరు మీదుగా ఇండియన్ ఓషన్ ఉంటే ఇండియన్ ఓషన్ ఉన్నంత మాత్రాన అది ఇండియాదే ఏం కాదు, అందులో మేము వస్తామని చెప్తుంది చైనా. ఓకే, అందువల్ల ఏంటంటే అది కోకో ఐలాండ్స్ ఇన్ మయన్మార్, చిట్టగాంగ్ పోర్ట్ ఇన్ బంగ్లాదేశ్, ఓకే, దిస్ జిబౌటి ఇన్ అరేబియన్ సీ హెడ్ దగ్గర, హంబంటాటో పోర్ట్ ఇన్ శ్రీలంక, ఈ మాల్దీవ్స్ దగ్గర ఒక చిన్న పోర్టు, అదేవిధంగా గ్వడార్ పోర్ట్ ఇన్ పాకిస్తాన్. స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అంటారు. ఓకే, ముత్యాలు సరాల్లాగా మన చుట్టూరు ఒక చైనా వ్యూహం పనిచేస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు కంటైన్ ఇండియా అండ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది గ్రిప్ ఇన్ ఇండియన్ ఓషన్, ఇది మనకు ప్రధానమండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రేట్ నికోబార్ ప్లాన్ వస్తుంది. దట్స్ వై దిస్ ఇస్ నోన్ యాజ్ ఏ జియో స్ట్రాటజిక్ ప్లాన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియన్ ఓషన్ మీద గ్రిప్ సంపాదించాలంటే ఈ ప్రాజెక్ట్ మనకు ఉండాలి, దాన్ని తయారు చేస్తుంది. బట్ నాట్ ఓన్లీ జియో స్ట్రాటజిక్ పోర్ట్, ఈ ప్రాజెక్ట్లో భాగంగా సుమారు $9.4 బిలియన్ ప్రాజెక్ట్, 75,000 crore ప్రాజెక్ట్, ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అండర్ ది నీతి ఆయోగ్ ఎర్లియర్ ప్లానింగ్ కమిషన్, సక్సెసర్ టు ఎర్లియర్ ప్లానింగ్ కమిషన్. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏంటంటే ఈ అరౌండ్ 17,000 స్క్వేర్ హెక్టార్ ల్యాండ్ని, ఈ ల్యాండ్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారు, ఒక కంటైనర్ పోర్ట్ అనమాట. బిగ్గెస్ట్ కంటైనర్ పోర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్, లైక్ సింగపూర్, లైక్ కొలంబో. ఈ సింగపూర్, కొలంబాలో అనేవి చాలా పెద్ద పోటీగా ఉంటాయి అనమాట. కొలంబో పోర్ట్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ సమ్ ఈవెన్ చెన్నై పోర్ట్, ఎందుకంటే దట్ ఈస్ ఇంటర్నేషనల్ కాలింగ్ పోర్ట్. అది కొలంబో అనేది ట్రేడ్ రూట్లో ఉంటుంది కాబట్టి. ఓకే, అందువల్ల కంటైనర్ పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారు. తర్వాత ఓన్ ది సోలార్ పవర్ అనమాట, పవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఓకే, అది కడతారు. కొన్ని ఇండస్ట్రియల్ హబ్ కడతారు అనమాట. ఓవరాల్ ఇన్ఫ్రా, ఒక హౌసింగ్ ప్రాజెక్ట్. ఓకే, ఇవన్నీ ఆ ప్రాజెక్టులో భాగం అవుతుంది. దీనికి ఇది కట్టడం వల్ల ఏంటి అంటే దిస్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఈజ్ వెరీ నియర్ టు ద మలక్కా స్ట్రైట్. The entire Indian Ocean, 73 million square kilometers India's ocean, third largest ocean of the planet, is simply opened up by 2 straits అండి. 2 అఖాతాలే ఓపెన్ చేస్తాయి. ఓకే, రెండు స్ట్రైట్, ఒకటి మలక్కా స్ట్రైట్, బాబెల్ మనాబ్ అని. ఓకే, అరేబియన్ సూయజ్ కెనాల్ దగ్గర. ఈ రెండిట్లకి ఇవి ముఖద్వారాలు అనమాట. దెర్ ఆర్ 2 ways అనమాట. ఎవరైతే దీన్ని చోక్ చేస్తారో, ఇఫ్ ఎనీబడి చోక్డ్ దిస్ 2 points, దే కెన్ కంట్రోల్ ది ఇండియన్ ఓషన్ అనమాట. ఇండియన్ ఓషన్ కంట్రోల్ తీసుకోవాలంటే మలక్కా ఒకటి, ఆ బాబెల్ మనాబ్ని 2 కంట్రోల్ చేస్తే అయిపోతుంది అనమాట. సో దిస్ మలక్కా స్ట్రైట్ అంటే ఇంటర్నేషనల్లో 40% ఆఫ్ ఇంటర్నేషనల్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ వన్. అరౌండ్ 70% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ వన్. 40% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్, ఊహించుకోండి ఎంతో. సో ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ ది షిప్స్ దాని ద్వారా వెళ్తాయి. దట్ ఇస్ వాట్ ది మలక్కా స్ట్రైట్ ఈజ్. ఇట్ ఈస్ వెరీ నియర్ టు సింగపూర్, ఇట్ ఇన్ బిట్వీన్ ఇండోనేషియా అండ్ మలేషియా మధ్యలోంచి వెళ్తుంది. ఇదే కనెక్ట్ చేస్తుంది పసిఫిక్ని ఇండియన్ ఓషన్. సో దిస్ మలక్కా స్ట్రైట్, దిస్ గ్రేట్ నికోబార్, దిస్ ప్రాజెక్ట్ అనేది మలక్కా స్ట్రైట్ దగ్గరలో ఉంటుంది. సో దట్ దాన్ని మనం కంట్రోల్ చేసేయచ్చు. ఓకే, ఏషియన్ కంట్రీస్ని కంట్రోల్ చేయొచ్చు, ఇండియన్ ఓషన్ కంట్రోల్ చేయొచ్చు, చైనాని ఆపగలుగుతాం. సో డెవలప్డ్ కంట్రీస్ జియో పాలిటిక్స్లో మనం ముందంజలో ఉండగలుగుతాం. ఎందుకంటే అది ఒక నేవల్ పోర్ట్ కూడా తయారవుతుంది. ఎయిర్పోర్ట్ ఉంటుంది, దాన్ని మల్టీపర్పస్, బహుళ ప్రయోజనకారిగా అది ఉపయోగిస్తారు. మిలిటరీ పర్పస్, సివిలియన్ పర్పస్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ జియో స్ట్రాటజీ, సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ ఇండియా. అందుకనే ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అంటారు. చూడండి, ఇంత డేటా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు మనం పాజిటివ్ చెప్పాం, క్రిటిసిజం కాబట్టి క్రిటికల్గా ఉండాలి కదా. సో నెగిటివ్ డైమెన్షన్ ఏంటంటే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్లీ హైపర్ సెన్సిటివ్. దట్స్ వై ఇండియాస్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ ఆల్రెడీ గేవ్ ఏ స్టే ఆర్డర్. ఓకే, మన హరిత ట్రిబ్యునల్ ఉంటుంది, అది ఆల్రెడీ స్టే ఇచ్చింది. ఎందుకంటే దిస్ ఈజ్ బీయింగ్
ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్లీ హైపర్ సెన్సిటివ్ రీజన్. ఓకే, ఎథ్నికల్లీ హైపర్ సెన్సిటివ్ రీజన్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే అరౌండ్ 1 మిలియన్ ట్రీస్ షుడ్ బి రిమూవ్డ్. సుమారు 10 లక్షల ట్రీస్ని నరికేయాలి. ఓకేనండి. 2, దిస్ ఈజ్ ఇన్ ద ట్రాపికల్ ఏరియా, ఎస్పెషల్ ఇన్ ద ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఏరియా. అక్కడ నరకడం అంటే చాలా ఎన్విరాన్మెంటల్లీ ఇట్స్ ఎ డిస్ట్రక్టివ్ అనమాట. అదొకటి ఉంది. సో అనదర్ థింగ్ ఈజ్ దిస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎథ్నిసిటీ. ఎథ్నిసిటీ అంటే ఇట్స్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, okay, direct to principles of state policy as well as the fundamental duties. It is the duty of every citizen and it is the duty of the government of India to protect the India's heritage and culture. So Andamanese, Nicobaris, Champagne, Oranges and other thing is Sentinelese. ఈ ట్రైబల్ గ్రూప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి ప్రైమరీ ట్రైబల్ గ్రూప్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఆఫ్ ది ప్లానెట్ ఇట్సెల్ఫ్. మన ఇండియాలోనే కాదు, దే ఆర్ ఒరిజినల్ ట్రైబల్ గ్రూప్స్ అండి. వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇండియా షుడ్ ప్రొటెక్ట్ దెమ్ కాన్స్టిట్యూషనల్లీ, మోరల్లీ, ఎథికల్లీ, ఎవ్రీ మేనర్, సోషల్లీ ఆల్సో వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్. ఇప్పుడు వాళ్ళు అందులో షాంపెన్ అనే గ్రూపే వాళ్ళు ఈ నికోబార్ ఐలాండ్లో ఉంటారు. సో వీళ్ళందరినీ ఖాళీ చేయవలసి వస్తుంది, లేదా వాళ్ళ మనుగడకి ముప్పు. ఎందుకంటే దే ఆర్ డిపెండింగ్ అపాన్ ది హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఈ ఫారెస్ట్లో. అదంతా మనం రిమూవ్ చేస్తాం. సో వీఆర్ డిస్ట్రాయింగ్ ది దట్ ఎగ్జిస్టెన్స్, ఎంటైర్ బేస్ ఆఫ్ దేర్ లైవ్లీహుడ్. సో అది మనకి ఎగ్నెస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ క్రిటిసిజం అనమాట, ఎగ్నెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సెన్సిటివ్. సో కానీ వెన్ వీ ఫైనల్గా మీరు ఎలా వచ్చేయాలన్నమాట, బ్యాలెన్స్డ్ అప్రోచ్లో వచ్చేయాలి. ఇప్పుడు క్రిటిసిజం యూ షుడ్ టేక్ ది స్టాండ్. అంటే క్రిటికల్ ఎగ్జామిన్ అంటే లాస్ట్కి స్టాండ్ తీసుకురావాలి, బ్యాలెన్స్డ్ అప్రోచ్. అంటే మీరు వెదర్ యు ఆర్ సపోర్టింగ్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ నాట్ అనేది ఇండైరెక్ట్గా, ఇంప్లిసిట్గా మీరు చెప్పేసేయాలి బయటికి. ఇప్పుడు మనం స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? సో ఎన్విరాన్మెంటల్లీ, ఎథ్నికల్లీ ఇట్ ఈస్ అ హైపర్ సెన్సిటివ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ హవెవర్ ద సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వైల్ చైనీస్ మాన్యూవరబిలిటీ ఇన్ ఇండియన్ ఓషన్. చైనా చేసే ఆగడాలు, ఇండియన్ ఓషన్లో చేసే పాలిటిక్స్ వల్ల టోటల్ ఇండియా సెక్యూరిటీ విల్ బి అట్ ది స్టేక్. సో మన ఇండియన్ భద్రతే ముప్పులో పడిపోయింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ థింగ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సావరెనిటీ. మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఇది చాలా ఎక్కువ అనమాట. సో ఇది సార్వభౌమత్వానికి సంబంధించింది, ముందు మన ఎగ్జిస్టెన్స్కి సంబంధించింది. ఈవెన్ చైనా ఈజ్ థ్రెటనింగ్ అవర్ కల్చర్. అక్కడ కల్చరల్ హెరిటేజ్ ఉంటే ఇక్కడ కూడా కల్చరే మనం ముప్పులో పడిపోయింది. సో బ్రిటిష్ వాడు ఇండియన్ ఓషన్లోకి వచ్చిన తర్వాతే మన ఇండియన్ ఆక్యుపై చేశాడు త్రూ ఓషన్ ఏరియా. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ ఆ తప్పిదాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. సో దిస్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, దో ఇట్ ఈస్ ఎన్విరాన్మెంటల్లీ సెన్సిటివ్ యాజ్ వెల్. అలా మనం తీసుకొచ్చి సెక్యూరిటీ తీసుకురావాలి. సింగపూర్ లాగా తయారు చేయొచ్చు. సింగపూర్ చిన్న దేశానికి మనకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్. మనం సింగపూర్ లాంటి ప్రాజెక్ట్ చేయడం వల్ల ఇండియా అభివృద్ధికి అది ఒక మూల స్తంభం అవుతుంది. ఇట్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఇండియన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ద కమింగ్ డికేడ్స్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్, it is more important to protect our sovereignty and to protect our culture especially from the rising Chinese. ఇలా రాసి మనం దీన్ని సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే దానికి అంత ఉంది. సో దిస్ ఈజ్ వాట్ దిస్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఈ విధంగా మీరు ఎంత మ్యాటర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేను చాలా కంటెంట్ ఇచ్చా. కంటెంట్ ఈజ్ ఆర్ నాట్, మీరు రెలవెంట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారా, ఔచిత్యవంతంగా ఇస్తున్నారా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. దట్స్ వాట్ రైటింగ్ ప్రాక్టీస్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, let's come to second question అండి. Discuss the importance of the protecting the data and strengthening of cyber security in India. నిన్న ఆర్టికల్ వచ్చింది. ఇది కూడా భారత్లో సైబర్ భద్రతకు లేదా సమాచార భద్రతకు, సైబర్ భద్రతకు, డేటా రక్షణ, సమాచార భద్రతకు గల ప్రాధాన్యతను చర్చించండి. ఓన్లీ మిమ్మల్ని ప్రాధాన్యతే అడిగాను ఇక్కడ. ఓకే, చర్చించండి. డిస్కస్ ఈజ్ నథింగ్ బట్ 360 degrees యాంగిల్. ఈ డేటా ప్రొటెక్షన్ ప్రాధాన్యత చర్చించాలంటే సోషియో ఎకనామిక్, పొలిటికల్ అన్ని డైమెన్షన్లో ఫటాఫట కొట్టాలండి. ఓకే, మీకు ఏంటంటే అంగట్లో వ్యక్తిగత సమాచారం అని నిన్న ఒకటి వచ్చింది ఆర్టికల్. అది చాలా విస్తృతంగా ఉంది, కానీ ఇంకా మనం కొంచెం డేటా గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, డిస్కస్ ది ఇంపార్టెన్స్ టు ప్రొటెక్ట్ ఇది సైబర్ భద్రత. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. దిస్ వార్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైబ్రిడ్ వార్. మీకు రష్యా మిసైల్స్ చేయడం లేదు,
దేర్ ఆల్రెడీ ఫిబ్రవరి 24th రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అవుతే ఫిబ్రవరి 2022లో రష్యా అనేది తైవాన్ని అటాక్ చేయడం అనేది 6 నెలల ముందే జరిగిపోయింది సైబర్ సెక్యూరిటీలో. దిస్ ఇస్ ద వాట్ ఇస్ సైబర్ సెక్యూరిటీ అంటారు. దిస్ ఇస్ ద సైబర్ సెక్యూరిటీ అనేది యుద్ధానికి సంబంధించింది. మూడో ప్రపంచ యుద్ధం అనేది ప్రత్యక్షంగా జరగదంట విశ్లేషకుల ప్రకారం. ద థర్డ్ వరల్డ్ వార్ విల్ నాట్ బి ద డైరెక్ట్ వార్, ఇట్ విల్ బి ఇండైరెక్ట్ వార్ యాజ్ వెల్. ఓకే, అందు అంటారు థర్డ్ వరల్డ్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నోన్ as హైబ్రిడ్ వార్ అంటారు ది సైబర్ సెక్యూరిటీ సంబంధించి సైబర్ వార్ని. మన ముంబైలో కొన్ని లాస్ట్ ఇయర్లో ముంబైలో మొత్తం బ్లాకేడ్ అయిపోయింది. బ్లాకేడ్ ఈజ్ నథింగ్ బట్ పవర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది 2 days, చీకట్లో మగ్గిపోయాం. నార్త్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈస్ట్ అమెరికా అంటే మొత్తం ప్రపంచంలోని అతి సుసంపన్నమైన ప్రాంతం. బోస్టన్, న్యూయార్క్ ఈ సిటీస్ ఉన్నది, అక్కడే దాన్ని 60% పాపులేషన్ ఉంటుంది. అదంతా ఒక వారం రోజుల పాటు పవర్ లేకుండా మగ్గిపోయింది, ఎందుకంటే సైబర్ వార్ఫేర్ అది. అర్థమైందండి, సైబర్ సెక్యూరిటీ ఈజ్ రిలేటెడ్ టు వార్ఫేర్ అండి. ఓకే, అదేవిధంగా 2017లో భారతదేశంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే పుట్టుస్వామి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో దిస్ సైబర్ ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్. ప్రైవసీ అంటే వ్యక్తిగత గోప్యత అనేది ఫండమెంటల్ రైట్ అవుతుందని చెప్పింది. దాన్ని బట్టి సైబర్ సెక్యూరిటీ డేటా ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అది ప్రాథమిక హక్కు. సో ప్రాథమిక హక్కును రక్షించవలసిన అవసరం ప్రభుత్వం ఉంది, బాధ్యత కూడా. సో దీని ప్రకారం శ్రీకృష్ణ కమిటీ వేసింది. ఇన్ 2019 ఇండియా బ్రాట్ అబౌట్ దిస్ సెక్యూరిటీ, దిస్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చేసింది, సైబర్ సెక్యూరిటీ యాక్ట్. ఈ విధంగా మనం దాని ప్రాధాన్యత వచ్చింది. కాన్స్టిట్యూషనల్లీ దిస్ ప్రైవసీ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. అందువల్ల సైబర్ సెక్యూరిటీ అనేది గవర్నమెంట్కి ఒక మెయిన్ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇక్కడ. సో అది మెయిన్ ప్రాధాన్యతలు అది ఫస్ట్ చర్చించాలి. 2, దిస్ ప్రొటెక్టింగ్ సావరినిటీ. సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ ఈజ్ రిలేటెడ్ టు నాట్ ఓన్లీ రిలేటెడ్ టు దిస్ ఇండివిజువాలిటీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఈవెన్ ది సావరినిటీ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. సార్వభౌమత్వానికి సంబంధించి దాన్ని రక్షించుకోవాలి. సో రీసెంట్గా మీకు ఈ ఆర్టికల్ ఇచ్చారు, క్రోర్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది. ఎవరు కొంటారు ఈ డేటా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వై ది పీపుల్ ఆర్ అటాకింగ్ అండ్ థెఫ్టింగ్ దిస్ డేటా అండ్ పుట్టింగ్ ఇన్ ద మార్కెట్లో అంటే ఎందుకు పెడతారు ఇది ఎందుకంటే బిజినెస్ సెంటర్స్ ఉంటాయి, ఈ కామర్స్ బిజినెస్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఈ డేటాను కొనుక్కొని డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ డేటా బిజినెస్ మ్యాన్కి అవసరం, ఈ డేటా ఫారిన్ కంట్రీస్కి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఐఏఎస్ ఆఫీసర్ డేటా అంతా చైనాకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతాం మనం? ఇండియాలో ఆర్మీ జవాన్స్ మెయిన్ డేటా వెళ్ళిపోయింది అనుకోండి పాకిస్తాన్కి, మనం ఏమవుతాం? మనం కిడ్నాప్ చేస్తారు. సో ఇండియా విల్ బి ఇండియా విల్ బి ఇన్ డేంజర్ అనమాట రిలేటెడ్ టు సెక్యూరిటీ ఆస్పెక్ట్. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఆస్క్డ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ డోంట్ యూజ్ వాట్సాప్ అండ్ అదర్ సోషల్ మీడియా యాక్టివ్లీ అని చెప్పేసింది. అసలు ఆండ్రాయిడ్ ఫోన్స్, చైనా మేడ్ ఫోన్స్ని అలౌ చేయడం లేదు, ఎందుకంటే దట్ ఈస్ మోర్ డేంజరస్ ఫర్ ది నేషనల్ సెక్యూరిటీ, నాట్ ఓన్లీ ఫర్ ది ప్రైవసీ. సో ఈ విధంగా డేటా ప్రొటెక్షన్ అనేది సెక్యూరిటీ ఆస్పెక్ట్ కావాలి, దిస్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో కావాలి, సొసైటీ సైకలాజికల్గా కూడా కావాలి. ఎందుకంటే సైకలాజికల్ హరాస్మెంట్ ఉంటుంది. ఉమెన్ డేటా వెళ్ళిపోయింది అనుకోండి, ఉమెన్ కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి స్టాకింగ్ చేసేవాళ్ళు. ఈ ఉమెన్ ఓరియంటెడ్ మార్కెటింగ్ అనేది వస్తూ ఉంటుంది, ఈ డేటా వస్తూ ఉంటుంది. సో కన్జ్యూమర్కి హరాస్మెంట్, మనం చూడండి ఎన్ని మెసేజ్లు వస్తాయి. సో సైకలాజికల్లీ ఒక ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మానసికంగా ప్రాబ్లం అవుద్ది. సో ఈ విధంగా ఆర్థికంగా ఏంటంటే మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తాయి కన్జ్యూమర్, వాళ్ళు మనకు టార్గెటెడ్గా యాడ్స్ ఇవ్వడం ఇవన్నీ. సో ఈ డేటా అంటే కుదరదు. 2 ఏంటంటే టెర్రరిస్టుల చేతిలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ అయిపోతుంది, మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆధార్ డేటా, ఓకే, ఈ ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర మన ఇండియా డేటా అంతా ఉండదు. ఒకసారి ఆరోపణ కూడా వచ్చింది, నిక్కు ఇవన్నీ ప్రొటెక్ట్ చేయలేక డేటా అంతా బయటకు వెళ్ళిపోయింది, పెద్ద ఆందోళన మొదలైంది ఇండియాలో. సో ఇండియన్స్ ఎంటైర్ డిజిటల్ డేటా బయటకు వెళ్ళిపోతే ప్రాబ్లమే అది. సో ఈ డేటా ఎంత డేంజర్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ డేటా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఈ డేటాను గ్యాదర్ చేయడం ఎందుకు వద్దు అనుకుంటే తప్పు. ఓకే, నేషనల్ పాపులేషన్ డేటా ఇవన్నీ మనం గ్యాదర్ చేస్తాం, ఎందుకంటే వేరియస్ గవర్నమెంటల్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్, సోషల్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్, ఓకే, ఇవన్నీ డేటా మీద ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఈ జామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి డేటా కావాలి. ఓకే, పూర్ పీపుల్ ఎవరు వెనకబడి ఉన్నారు, ఈ డేటా తీసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది గవర్నెన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇంక్లూజివ్ డెవలప్మెంట్.
సమ్మిళిత అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధికి డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటేనే వాళ్ళు యాక్షన్ తీసుకోగలుగుతారు. వితౌట్ దట్ డేటా గవర్నమెంట్ కెనాట్ వర్క్ ఇన్ ద మోడర్న్ ఎరా ఇంత గవర్నెన్స్లో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది గుడ్ గవర్నెన్స్. కానీ ఈ డేటా తస్కరించబడితేనే ప్రాబ్లం వస్తుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ డేటా అనేది సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎన్నో దుష్ఫలితాలకు దారితీస్తుంది. డేటా బయటకు వెళ్తే మన సావరినిటే పోతుంది, ప్రైవసీ పోతుంది. సో దట్ ఈస్ వాట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డేటా ప్రొటెక్షన్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ బ్రాట్ అబౌట్ ది సో మెనీ లాస్ తీసుకొచ్చింది, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇంకా ఎన్నెన్నో చేసింది. కానీ ఇవి సరిపోవు అని విశ్లేషకుల అభిప్రాయం అనమాట. ఇప్పుడు చేసుకునే చర్యలు సరిపోవు. ఎందుకంటే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది నో నీడ్ ఆఫ్ ఎనీ అటాక్స్ ఫ్రమ్ ది చైనా, పాకిస్తాన్ అంత పెద్ద పెద్ద దేశాల నుంచి కూడా అవసరం లేదు, లేదా ఐఎస్ఐ నుంచి కూడా అవసరం లేదు. ఒక తెలివైన ఇండివిజువల్ దగ్గర కూర్చుని కంప్యూటర్ దగ్గర కూర్చుని కూడా డేటా అంతా తీసేసుకుంటాడు. ఓకే, ఇది అంత ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇది ఓపెన్ అనమాట, ఎవరు చేస్తే అది. సో కంట్రీస్ సెక్యూరిటీ విల్ బి అట్ ది స్టేక్. ఎంటైర్ దేశ భద్రతే ముప్పులో ఉంటుంది అనమాట ఈ డేటా పోతే. సో అందువల్ల ఏంటంటే దీనికోసం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీలోనే డేటా ప్రొటెక్షన్ ఉండాలి. భారతదేశం కూడా చెప్తుంది. ఈ అమెజాన్, పెద్ద పెద్ద ఈ కామర్స్ వరల్డ్ మేజర్స్ అనేవి మీరు మా డేటా పెట్టుకెళ్ళి మీ దేశంలో పెట్టుకోకండి, స్టోరేజ్ మా దేశంలోనే పెట్టుకోవాలి. అప్పుడే మేము అలౌ చేస్తామని భారతదేశ గవర్నమెంట్ చెప్తుంది ఈ డేటా యాక్ట్ ప్రకారం. ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నమాట. ఇవన్నీ రాసి మీరు ఇచ్చినట్టు ప్రాధాన్యత మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కొన్ని విషయాలు అలా వెళ్ళినా 80% పార్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డేటా ప్రొటెక్షన్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఈ విధంగా మీరు చేయాలి. ఓకే, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మోడర్న్ ఇండియా, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ హెరిటేజ్ మీద క్వశ్చన్లు వస్తాయండి. రేపటి నుంచి భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మీద మీకు క్వశ్చన్లు వస్తాయి. తర్వాత ఈ ఎడిటోరియల్స్ మీద నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో అదేవిధంగా మీరు ఫిలిమ్స్ మీద కూడా కొంచెం పెట్టాలి. ఎస్టర్డే మేము ఎకానమీ మీద ఫిలిమ్స్ పేపర్ ఇచ్చాం. ఆ ఫిలిమ్స్ పేపర్ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను, ఏదో ఒక టైం చూసుకుని మీకు ముందే మెసేజ్ పంపిస్తాం. అది కూడా ఫిలిమ్స్ మీద కూడా దృష్టి పెట్టుకోండి, ఎందుకంటే ఫిలిమ్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ అదే టైంలో మెయిన్స్ క్వశ్చన్స్ 2 రాయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఇది కూడా ఒక 15 to 20 minutes ఉంటుంది. ఇది మెయింటైన్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ ఈవెన్ ఫర్ ఫిలిమ్స్ ఆల్సో. ఓకే, వన్స్ కంప్లీటెడ్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ ది రైటింగ్ ప్రాక్టీస్. రైటింగ్ ప్రాక్టీస్లో ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకే మోర్ ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామినేషన్లో. సో దాని మీద కూడా దృష్టి పెట్టండి.